Hi, hello guys. Welcome to IMPS Academy. Yes, sir. So last video లో మనము 123 క్వశ్చన్ వరకు మనం చూసాము. సో 123 క్వశ్చన్ లాస్ట్ వీడియోలో మనము చూసాము. సో ఇప్పుడు వచ్చేసి మనం వీఆర్ గోయింగ్ విత్ 124 క్వశ్చన్. సో 123 క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో సో అక్కడ వరకు మనకు టోటల్ 16 క్వశ్చన్స్ అనేది మనకు మిషన్స్ నుంచి అడగడం జరిగింది. సో ఇక్కడ నుంచి మాత్రము పవర్ సిస్టమ్ నుంచి అడిగాడమ్మా. సో 124 క్వశ్చన్ ఫ్రమ్ పవర్ సిస్టమ్ జనరేషన్ నుంచి అడిగాడము. సో ఓకే, సో నౌ విల్ గో విత్ 124 క్వశ్చన్. పిక్ అప్ ద కరెక్ట్ స్టేట్మెంట్ కన్సర్న్ టు స్టీమ్ టర్బైన్స్ యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అని అడిగాడము. సో నార్మల్గా మనకు పవర్ ప్లాంట్స్ తీసుకుంటే మనకు థర్మల్ ఉంటుందమ్మా ఒకటి. సో థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇంకోటి వచ్చేసి ఐడల్ పవర్ ప్లాంట్స్, అండ్ ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో అదేవిధంగా తర్వాత మనకు వచ్చేసి ఇంకోటి సోలార్ ప్లాంట్ నుంచి అడిగాడము. సో థర్మల్ పవర్ ప్లాంట్లో మనకు 2 టర్బైన్స్ వాడతాము. సో ఇక్కడ మనకు వచ్చేసి టర్బైన్స్ ఏదైతే ఉన్నాయో సో వీఆర్ యూజింగ్ 2 టర్బైన్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు నార్మల్గా 2 టర్బైన్స్ వాడతారమ్మా. సో టర్బైన్స్ వచ్చేసి 2 టర్బైన్స్ వాడతారు. ఒకటి వచ్చేసి స్టీమ్ టర్బైన్, ఇంకోటి వచ్చేసి మనకు ఇంపల్స్ టర్బైన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి రియాక్షన్ టర్బైన్ ఒకటి. 2 టర్బైన్స్ వాడతారు. ఒకటి వచ్చేసి ఇంపల్స్ టర్బైన్, ఇంకోటి వచ్చేసి రియాక్షన్ టర్బైన్. సో ఇక్కడ ఏమన్నాడంటే స్టీమ్ టర్బైన్ గురించి అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఇన్ అన్ ఇంపల్స్ టర్బైన్ ఓన్లీ ద స్టీమ్ ఎక్స్పాండ్స్ కంప్లీట్లీ ఇన్ ద స్టేషనరీ నాజిల్స్. Option 2 వచ్చేసి in a reaction turbine only the steam is partially expanded in the stationary nozzles. In an impulse and reaction turbines the steam completely expanded in the stationary nozzles. And the last one, in an impulse and reaction turbines the steam is partially expanded in the stationary nozzles అన్నాడు. సో నార్మల్గా మనం ఇంపల్స్ టర్బైన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటాం ఇక్కడ. సో ఇఫ్ యు టేక్ ఇంపల్స్ టర్బైన్, సో ఇది మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకు బ్లేడ్స్ ఉంటాయి ఈ విధంగా. ఓకేనా, సో ఇవన్నీ కూడా బ్లేడ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకు బ్లేడ్స్ ఉంటాయి. సో ఇంపల్స్ టర్బైన్లో మనకి ఎప్పుడు కూడా మనకు ఒక నాజిల్ అనేది మనకు ఉంటుంది. సో ఈ విధంగా మనకు నాజిల్ ఉంటుంది. సో ఈ నాజిల్ నుంచి మనకు స్టీమ్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకు స్టీమ్ వస్తుంది. ఓకేనా, సో ఇది మనకు ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు జనరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్టీమ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ స్టీమ్ ఆఫ్టర్ నాజిల్, సో నాజిల్లో ఎక్స్పెండ్ అవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో ఆఫ్టర్ నాజిల్లో మనకి ఎక్స్పెండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ నాజిల్ ఉంది కదా, సో ఈ నాజిల్ అనేది ఇట్ ఈస్ ఎ స్టేషనరీ నాజిల్ అంటారు. సో ఇది వచ్చేసి స్టేషనరీ, సో ఇదేమి మూవ్ అవ్వదు అనమాట. ఓకేనా, సో ఇక్కడ స్టీమ్ అనేది ఈ టర్బైన్ బ్లేడ్స్ని టచ్ చేసినప్పుడు ఈ టర్బైన్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ప్రెషర్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ద కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో ఇక్కడ మనకు ఈ పైప్లో వచ్చే ఏదైతే మనకు స్టీమ్ ఎనర్జీ ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్ ఎనర్జీ అంటారు. సో ప్రెషర్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ద మనకి కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో దిస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అగైన్ కన్వర్టెడ్ టు ద మెకానికల్ ఎనర్జీ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇందులో వచ్చేది ప్రెషర్ ఎనర్జీ, అవుట్పుట్ ఆఫ్ ద స్టీమ్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. ఈ అవుట్పుట్ ఆఫ్ ద స్టీమ్ అనేది టర్బైన్స్ ని రొటేట్ చేస్తుంది కాబట్టి మెకానికల్ ఎనర్జీ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, ఇక్కడ మన ఇంపల్స్ టర్బైన్ ద స్టీమ్ ఎక్స్పాండ్స్ ఓన్లీ ఇన్ ద స్టేషనరీ నాజిల్స్. సో ఇక్కడ మనకి స్టేషనరీ నాజిల్ అవుట్పుట్ కూడా మనకు స్టీమ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకుంటే స్టేషనరీ నాజిల్ ఉంటుంది. సో నాజిల్ వచ్చేసి స్టేషనరీ నాజిల్ అండ్ ఎక్స్పాండ్స్ అట్ ద నాజిల్ అనమాట. ఓకేనా, సో ఆప్షన్ 1 మనం కరెక్ట్ అనుకోవచ్చు. సో ఇఫ్ యూ గో ఫర్ ద ఆప్షన్ 2, సో ఆప్షన్ 2 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే రియాక్షన్ టర్బైన్ ఏదైతే ఉంటుందమ్మా. సో ఇఫ్ యూ గో ఫర్ రియాక్షన్ టర్బైన్, సో రియాక్షన్ టర్బైన్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ కూడా మనకు బ్లేడ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, సో బ్లేడ్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నాజిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రొటేటింగ్ నాజిల్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ మనకు రొటేటింగ్ నాజిల్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇది రొటేటింగ్ నాజిల్స్ అంటారు అనమాట. సో ఈ రెండు కూడా రొటేటింగ్ నాజిల్స్ అంటారు. సో యాక్చువల్గా ఏంది మనకు ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకు రియాక్షన్ టర్బైన్ స్టేషనరీ నాజిల్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నా, ఇందులో వచ్చేసి మనకు రియాక్షన్ టర్బైన్లో. ఓకేనా, సో రియాక్షన్ టర్బైన్లో మనకు ఎప్పుడు కూడా రొటేటింగ్ నాజిల్ అనేది ఉంటుంది. సో ఏం నాజిల్, రొటేటింగ్ నాజిల్ అనేది మనకు ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్ అనమాట.
సో ఇక్కడ మనం తీసుకుంటే ఇన్ అన్ ఇంపల్సివ్ రియాక్షన్ టర్బైన్ ద స్టీమ్ కంప్లీట్లీ ఎక్స్పాన్స్ ఇన్ ద స్టేషనరీ. సో యాక్చువల్గా రియాక్షన్లో మనకి స్టేషనరీ నాజ్లే ఉండదు, సో ఇది కూడా రాంగ్ అనమాట. ఇన్ అన్ ఇంపల్సివ్ రియాక్షన్ టర్బైన్ ద స్టీమ్ ఈజ్ పార్షియల్లీ ఎక్స్పాండెడ్. సో ఇది తప్పము, సో పార్షియల్ కాదు, ఎందుకంటే ఇంపల్సివ్ టర్బైన్లో కంప్లీట్లీ మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇది మీకు జనరేషన్ చెప్పేటప్పుడు చెప్తాను, సో క్లియర్గా ఉంటుంది అప్పుడు మనకు. సో రిగార్డింగ్ ఇంపల్సివ్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్, సో అక్కడ మనకు బ్లేడ్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఆ బ్లేడ్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, సో బ్లేడ్స్ మూవ్ అయినప్పుడు మనకు ఇక్కడ ఉన్న ఏదైతే మనకు షాఫ్ట్ ఉంటుందో, సో షాఫ్ట్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద 124 క్వశ్చన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద రైట్. సో ఇక్కడ మనకు 125 క్వశ్చన్. సో ఇక్కడ 125 క్వశ్చన్. ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ద టర్బైన్స్ యూజ్డ్ ఫర్ లో హెడ్స్ అండ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. సో నార్మల్గా ఇది కూడా టర్బైన్ గురించి అడిగాడమ్మా. సో ఇక్కడ కూడా టర్బైన్ గురించి అడిగాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా టర్బైన్స్ గురించి అడిగాడు. సో ఇక్కడ కూడా మనకు 2 టర్బైన్స్ ఉంటాయమ్మా. సో ఒకటి వచ్చేసి ఇంపల్స్ టర్బైన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి రియాక్షన్ టర్బైన్ ఒకటి. సో ఇంపల్స్ టర్బైన్లో వచ్చేసి మనకు ఓన్లీ పెల్టన్ వీల్ మాత్రమే ఉంటుంది. సో పెల్టన్ వీల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హై హెడ్స్కి వాడతారు, హై హెడ్కి వాడతారు. అంటే ఎత్తు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో సో అక్కడ మనకు పెల్టన్ వీల్ వాడడం జరుగుతుంది. అండ్ రియాక్షన్ టర్బైన్లో వచ్చేసి మనకు 2 ఉంటాయి. సో ఒకటి వచ్చేసి కప్లాన్ టర్బైన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకు ఫ్రాన్సిస్ టర్బైన్ అంటారు. సో ఇక్కడ మనకు మీడియం హెడ్కి వచ్చేసి మనకు ఫ్రాన్సిస్ వాడతారు, మీడియం హెడ్. ఓకేనా, సో మీడియం హెడ్కి వచ్చేసి ఇది వాడతారు. అండ్ లో హెడ్కి వచ్చేసి మనకు కప్లాన్ వాడతారు, సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమడిగాడు, సో ఇక్కడ మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకు అడిగిన ఆప్షన్స్ ఏమన్నాడు, హైడ్రోజన్ పవర్ యూజ్డ్ ఫర్ లో హెడ్స్. సో లో హెడ్స్కి ఏది వాడతాం మనం, కప్లాన్ టర్బైన్ అనేది వాడతాం. ఓకేనా, సో ఇక్కడ మనకు పెల్టాన్ వీల్ కాదు, ఫ్రాన్సిస్ టర్బైన్ కాదు, జస్ట్ కప్లాన్ టర్బైన్ వచ్చేసి మనకు లో హెడ్కి వాడతాం. సో ఇందులో కూడా మనకు సింపుల్ క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ వీ విల్ గో విత్ 126 క్వశ్చన్. సో నెక్స్ట్ 126 క్వశ్చన్. సో ఇక్కడ ఏమడిగాడు, ఇన్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్. సో ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, సో PWR అంటారు. సో అక్కడ మన ఆప్షన్స్ చూస్తే ఏమడిగాడు అంటే లైట్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలెంట్ ఓన్లీ, light water is used as moderator only, no moderator is used, light water is used as coolant and moderator అడిగాడు. సో ఇది మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి అడిగాడు, NPP నుంచి. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకు న్యూక్లియర్ రియాక్టర్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో న్యూక్లియర్ రియాక్టర్ మనం తీసుకున్నాం అనుకుంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు, సో ఇక్కడ మనకు ఇందులో వచ్చేసి మనకు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయమ్మ. సో ఇక్కడ మనకు మెయిన్గా ఏమేమి ఉంటాయంటే పార్ట్స్ వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి మనకు ఫ్యూయల్ ఉంటుంది. ఓకే, సో ఒకటి వచ్చేసి మనకు ఫ్యూయల్ రాడ్స్ అంటారు. సో ఫ్యూయల్ ప్లేస్ చేస్తాం. ఇంకోటి వచ్చేసి కూలెంట్ వాడతారు. ఓకేనా, సో కూలెంట్ ఏది వాడతారు. ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనకు మోడరేటర్ వాడతారు. సో మోడరేటర్ అనేది మనకు వాడడం జరుగుతుంది. సో అదేవిధంగా 4th వన్ వచ్చేసి మనకు కంట్రోల్ రాడ్స్ ఉంటాయి, కంట్రోల్ రాడ్స్ అంటారు. సో ఇవి మెయిన్, అంటే ఇంకా చాలా ఉంటాయి. సో షీల్డింగ్ అంటారు, ఇంకోటి ఏంది అవుటర్ లేయర్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకు నార్మల్గా ఏంటంటే అవుటర్ పోర్షన్ ఉంటుంది. కానీ మెయిన్ పార్ట్స్ వచ్చేసి మాత్రం మనకు న్యూక్లియర్ రియాక్టర్లో మెయిన్ ఈ 4 పార్ట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు ఫ్యూయల్ వచ్చేసి మనకు ఫ్యూయల్ రాడ్స్ వాడతారు. సో ఇందులో మనకి ఎన్రిచ్డ్ యురేనియం అనేది మనకు ఫ్యూయల్గా వాడడం జరుగుతుంది. అండ్ కూలెంట్ వాడతారు. సో కూలెంట్ ఎందుకు వాడతారంటామా, సో జనరల్గా మనకు ఇక్కడ కూలెంట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే హీట్ ఎక్స్చేంజ్ అంటారు. ఓకేనా, సో కూలెంట్ ఎలా ఉంటుందంటే ఇది న్యూక్లియర్ రియాక్టర్ మనం తీసుకుంటే ఇక్కడ. ఓకేనా, సో ఇది మనం న్యూక్లియర్ రియాక్టర్ అమ్మ. సో దీని పక్కన మనకు హీట్ ఎక్స్చేంజర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మనకు రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ వస్తుంది అండ్ ఇక్కడ మనకు స్టీమ్ రావడం జరుగుతుంది, అవుట్పుట్ వచ్చేసి. సో ఇక్కడ మనకి హీట్ ఎక్స్చేంజర్ ఏదైతే ఉంటుందో సో దీంట్లో వాడే, అంటే ఈ పైప్స్లో వాడే ఏదైతే ఉంటుందో దాన్ని కూలెంట్ అంటారు. ఓకేనా, సో కూలెంట్ వాడతారు. ఇంకోటి వచ్చేసి మోడరేటర్. సో మోడరేటర్ ఏం చేస్తారంటే మనకి ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి కదా. సో ఫ్యూయల్ రాడ్స్ ఈ విధంగా మనకుంటే ఈ మధ్యలో మనకు ప్లేస్ చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఇది ఫ్యూయల్ అనమాట. అండ్ ఈ మధ్యలో మనకు మోడరేటర్ అనేది వాడతారు. సో ఈ మోడరేటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనము వాడేది ఏంటిదమ్మా, సో న్యూక్లియర్స్. ఓకేనా, సో న్యూక్లియర్ అనేది మనం వాడుతున్నాం. అదేమవుతుందంటే చైన్ రియాక్షన్ వల్ల మనకి న్యూట్రాన్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి కదా. సో దీన్ని స్లో చేస్తాను. ఓకేనా, టు స్లో డౌన్ న్యూట్రాన్స్ అనమాట, టు స్లో డౌన్ న్యూట్రాన్స్.
సో న్యూట్రాన్స్ స్లో డౌన్ చేస్తానికి మనకు మోడరేటర్ అనేది వాడతారు అనమాట. సో ఇక్కడ మనకు కూలెంట్కి వచ్చేసి మనం నార్మల్గా అయితేనో మనము హాట్ వాటర్ అనేది వాడతారు, వాటర్ అనేది వాడతారు. సో అది లైట్ వాటర్ ఎక్కువ వాడతారు అనమాట. సో అది ఎందులో అంటే మనకు ఇక్కడ మనం రియాక్టర్లో కూడా మనం తీసుకుంటే ఒకటి PWR అంటారు, ఇంకోటి BWR అంటారు. సో BWR అంటారు, బాయిల్డ్ వాటర్ రియాక్టర్ అంటారు. ఇంకోటి వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ FBR అంటారు. సో ఇక్కడ మనము PWR అండ్ BWRలో మనకు వచ్చేసి లైట్ వాటర్ వాడతారు. సో లైట్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలెంట్ అనమాట. అండ్ ఇక్కడ మనకు మోడరేటర్ కూడా మనం వాటర్ని వాడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనము ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లో మనకు వాటర్ని మనం మోడరేటర్గా వాడతారు అనమాట. అదే FBR తీసుకున్నాం అనుకోండి, FBR తీసుకుంటే ఇక్కడ మనకు నో మోడరేటర్ అనమాట. సో ఇక్కడ మోడరేటర్ ఏమి వాడరు అనమాట, జస్ట్ కూలెంట్ మాత్రమే వాడతారు. ఆ కూలెంట్ కూడా మనం ఏది వాడతారంటే FBRలో వచ్చేసి మనకు సోడియం వాడతారు. ఓకేనా, లిక్విడ్ సోడియం అంటారు, సోడియం వాడడం జరుగుతుంది FBRలో. ఓకేనా. అండ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అండ్ బాయిల్డ్ వాటర్ రియాక్టర్లో మాత్రం మనకు లైట్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలెంట్ అండ్ మోడరేటర్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద 127 క్వశ్చన్ కావాలి మనకు. రైట్. సో ఇక్కడ మనకు 127 క్వశ్చన్ అమ్మా. సో ఇన్ ఏ మీడియం ఆర్ హై హెడ్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఏ సర్జ్ ట్యాంక్ ఈజ్ ప్రొవైడెడ్ టు. సో సర్జ్ ట్యాంక్ ఎందుకు వాడుతున్నారని అడుగుతున్నారు. సో నార్మల్గా ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, సో ఇది హై హెడ్ అనుకున్నాము. ఇది హై హెడ్ అనుకుంటే మనకు ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా పెన్ స్టాక్ ఉంటుంది. ఓకేనా. సో పెన్ స్టాక్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి పవర్ హౌస్ అంటారు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు పవర్ హౌస్ అనమాట, పవర్ హౌస్ అంటారు. ఇది వచ్చేసి హై హెడ్ అనమాట. ఓకేనా. అండ్ ఈ రెండింటి మధ్యలో మనకి ఇక్కడ ఈ విధంగా ఒక సర్జ్ ట్యాంక్ అనేది ప్లేస్ చేస్తారు. సో ఇది వచ్చేసి సర్జ్ ట్యాంక్ అంటారు. ఓకేనా. సో ఈ సర్జ్ ట్యాంక్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ సర్జ్ ట్యాంక్ ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి కాము. సో ఇక్కడ వాటర్ ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు టర్బైన్ ఉంటుంది. సో ఒక్కోసారి మనము ఒకవేళ ఆ లోడ్ చేంజెస్ అయినప్పుడు మనకు ఒకవేళ లోడ్ తగ్గింది అనుకున్నాము, సో ఆటోమేటిక్ మనం ఏం చేస్తాము, ఇక్కడ స్పీడ్ అనేది తగ్గిస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకు ఇక్కడ వాల్వ్ అనేది ఉంటుంది. సో దాన్ని గవర్నర్ అంటారు. ఓకే. సో గవర్నర్ అంటారు. సో ఇక్కడ ఈ గవర్నర్ని మనం ఆపరేట్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాటర్ యొక్క ప్రెషర్ అనేది ఇక్కడ మనకు తగ్గించడం జరుగుతుంది. సో ఇక్కడ తగ్గించినప్పుడు ఈ పెన్ స్టాక్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో ఇది ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ప్రెషర్ ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ పెన్ స్టాక్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక సర్జ్ ట్యాంక్ అనేది ప్లేస్ చేస్తారు. ఈ సర్జ్ ట్యాంక్ ఏం చేస్తారంటే ఒకవేళ ఇక్కడ మన గవర్నర్ అనేది క్లోజ్ చేస్తున్నప్పుడు ఈ ప్రెజర్ లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ అప్వర్డ్ పోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ సర్జ్ ట్యాంక్ లోకి పోవడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ లోడ్ ఏమైనా ఎక్సెస్ అయింది అనుకోండి, అంటే లోడ్ ఎక్కువ ఉంది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఈ టర్బైన్ మనము స్లో అవుతూ ఉంటే దీన్ని ఇంకా హై స్పీడ్ తో తిప్పాలన్నమాట. సో తిప్పాలన్నప్పుడు ఈ గవర్నర్ ని ఆపరేట్ చేసి దీన్ని ఈ నాజిల్ ని మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది. సో ఎన్లార్జ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది సడన్ గా రావు కాబట్టి అప్పుడు ఈ క్వాంటిటీ అడిషనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో సర్జ్ ట్యాంక్ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు సర్జ్ ట్యాంక్ యొక్క ఆపరేషన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్, రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ద పెన్ స్టాక్ పైప్స్ కాదమ్మా, ఆగ్మెంట్ వాటర్ ఎట్ ద 4 ఇది అసలే కాదు, కంట్రోల్ ద ప్రెజర్ వేరియేషన్స్ ఇన్ ద పెన్ స్టాక్ పైప్స్ డ్యూ టు సడన్ లోడ్ చేంజెస్ అనమాట. సో ఇక్కడ లోడ్ చేంజెస్ ఏమైనా అయినప్పుడు అది వేరియేషన్కి మనం ఇక్కడ సర్జ్ ట్యాంక్ వాడడం జరుగుతుంది. అండ్ కంట్రోల్ ద వాటర్ ఫ్లో త్రూ ద టర్బైన్, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 128 క్వశ్చన్. సో 128 క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఇది నామినల్ టీ నెట్వర్క్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అన్నాడు. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు 4 క్వశ్చన్స్ అడిగాడు. సో 4 క్వశ్చన్స్ ఫ్రమ్ ద జనరేషన్. ఓకేనా. సో జనరేటింగ్ అంటే పవర్ సిస్టమ్ జనరేషన్ నుంచి మనకు 4 క్వశ్చన్స్ అడిగారు. సో ఎన్ని క్వశ్చన్స్, పవర్ సిస్టమ్ జనరేషన్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగారు. రైట్. సో ఇక్కడ మనకు 128 క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఫ్రమ్ ద మనకు ట్రాన్స్మిషన్ లో. సో ట్రాన్స్మిషన్ లైన్ నుంచి అడగడం జరిగింది. ఓకే. సో 128 క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ నామినల్ టీ నెట్వర్క్ ఆఫ్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జింగ్ కరెంట్ IC ఈస్ గివెన్ విత్ యూజువల్ నోటేషన్ బై. సో ఇక్కడ చాలా సింపుల్ గా అడిగారు. సో టీ నోటేషన్ ఎలా ఉంటుందమ్మా, ఇక్కడ మనం ట్రాన్స్మిషన్ లైన్ లో తీసుకుంటే ఇది, సో ఇది ఇండక్టివ్ డ్రాప్, ఇది ఒకటి ఇండక్టివ్ డ్రాప్,
ఇక్కడ వచ్చేసి మనకు మధ్యలో కెపాసిటర్ డ్రాప్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా. సో ట్రాన్స్మిషన్ లైన్స్ లో మనకు 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి రెసిస్టెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇండక్టెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అయితేనే మనం జస్ట్ వేరుకుంటే టేక్ ఓన్లీ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఎఫెక్ట్. అదే మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం కెపాసిటెన్స్ మనము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూటెడ్ కెపాసిటెన్స్ ఉంటుంది. కానీ మనం ఒక దగ్గర అంటే మనము ఒకటే దగ్గర మనం మెన్షన్ చేసుకుంటాం అనమాట కెపాసిటెన్స్ అనేది. సో అది మనం సెంటర్లో తీసుకుంటాం. సో సెంటర్లో తీసుకుంటే దాన్ని ఏమంటారు, టీ నెట్వర్క్ అంటారు. అదే మనము బోత్ ఎండ్స్ అంటే ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకుంటాం. సో ఇక్కడ మనకు ఇది పై నెట్వర్క్ అంటారు. సో ఈ విధంగా ఉంటే పైన అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇండక్టివ్ డ్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హాఫ్గా డివైడ్ చేసాం. అండ్ ఏదైతే మనకు కెపాసిటీ డ్రాప్ ఉంటుందో సో దాన్ని మనము ఒక కార్డు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది Z/2 అమ్మ. సో ఇది కూడా Z/2 అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కెపాసిటెన్స్ అనమాట. సో కెపాసిటీ రియాక్టెన్స్ నార్మల్ అయితే ఇక్కడ 1/Z అని ఉంటుంది. కానీ 1/ZB కెన్ బి టేకెన్ యాజ్ అడ్మిటెన్స్ అనమాట. సో ఇంపిడెన్స్ బదులు మనం అడ్మిటెన్స్ అనేది మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇటు పోయే కరెంట్ ఏదైతే ఉంటుందో సో అది వచ్చేసి మనకు IR అంటారు. ఓకేనా. సో ఇటు పోయే కరెంట్ ఏదైతే ఉంటుందో సో ఇది రిసీవింగ్ ఎండ్ కరెంట్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి సెండింగ్ ఎండ్ కరెంట్ అంటారు. అండ్ ఇందులో పోయే కరెంట్ ఏదైతే ఉంటుందో IC అంటే కెపాసిటివ్ కరెంట్ అంటారు. సో దాన్ని మనం ఛార్జింగ్ కరెంట్ అంటాం. సో ఈ ఛార్జింగ్ కరెంట్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు ఇక్కడ IC రావాలంటే మనకున్న ఫార్ములా ఏముందమ్మా. సో నార్మల్గా అయితే మనకు V/Z ఫార్ములా ఉంటుంది. ఓకేనా. సో V/Z కానీ ఇక్కడ మనకు Z = మనకి ఏమవుతుంది ఇక్కడ 1/λ. సో 1/λ కాబట్టి ఇది 1/λ. సో ఇక్కడ మనకు 1/λ అని తీసుకుంటాం. సో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటే V × λ అని తీసుకుంటాం. సో దాన్ని అడ్మిటెన్స్ 1/Y అని తీసుకుంటారు. ఓకేనా. సో λ కాదు 1/Y. సో ఇక్కడ Y అని తీసుకుంటారు. ఓకేనా. సో ఇది మనకు అడ్మిటెన్స్. ఇక్కడ V. సో మరి V ఎలా వస్తుంది, అక్రాస్ అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎలా వస్తుంది, సో Z/T × IR. సో ఇక్కడ మనం తీసుకుంటే V = అంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ సో కరెంట్ ఇంటూ అంటే రిసీవింగ్ ఎండ్ కరెంట్ ఇంటూ and the impedance drop అనమాట. సో Z/2. సో దిస్ ఇస్ IR Z/2. సో ఇక్కడ మనకు IC = మనకి ఏమవుతుంది, సో IC = IR × Z/2 × Y అనమాట. ఓకేనా. సో Y అని రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అడ్మిటెన్స్ అంటారు. ఓకేనా. సో ఇంపిడెన్స్ అడ్మిటెన్స్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏది వచ్చిందమ్మా, సో దిస్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో IR × సో రిసీవింగ్ ఎండ్ కరెంట్ × Z/T × and this is a Y అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. So next coming to the 129 question. So next 129 question. రైట్. సో ఇక్కడ మనం 129 క్వశ్చన్ తీసుకుంటే ఇది ఏమడిగాడు, ద రేషియో ఆఫ్ కెపాసిటెన్స్ టు న్యూట్రల్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఇన్ ఏ 2 కండక్టర్ లైన్ టు 3 ఫేజ్ లైన్ విత్ సిమెట్రికల్ స్పేసింగ్ అన్నాడు. సో ఇది కూడా చాలా సింపుల్ అమ్మా. రైట్. సో ఇక్కడ మనకు సిమెట్రికల్ స్పేసింగ్ ఎలా ఉంటుందమ్మా. సో మనము 3 ఫేజ్ కండక్టర్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది సిమెట్రికల్ స్పేసింగ్ అంటారు. ఓకే. ఇది సిమెట్రికల్ స్పేసింగ్ అంటారు. ఈ విధంగా మనకు సిమెట్రికల్ స్పేసింగ్ లో మనకు ఉంటాయి, రైట్. సో ఇక్కడ మనం తీసుకుంటే దిస్ ఇస్ R ఫేజ్, Y ఫేజ్, B ఫేజ్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ఏమన్నాడంటే కెపాసిటెన్స్ టు న్యూట్రల్ అన్నాడు. ఓకేనా. సో నార్మల్గా మనం తీసుకుంటామా ఇక్కడ న్యూట్రల్ అనేది మనకి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఇది సెంటర్, ఇక్కడికి వచ్చేసి మనకి న్యూట్రల్ ఉంటుంది. సో ఈ 2 లైన్స్ మధ్యలో న్యూట్రల్ ఇది, అండ్ ఈ 2 లైన్స్ మధ్యలో న్యూట్రల్ ఇది. సో ఇక్కడ మనం తీసుకుంటామా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు ఇది కండక్టర్. సో కండక్టర్ టు న్యూట్రల్. సో ఈ రెండింటి మధ్యలో ఒక కెపాసిటెన్స్ ఉందట. సో దాన్ని మనము CBN అంటారు. ఓకేనా. సో ఫేజ్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ ఇది. ఇక్కడ ఇంకో కెపాసిటెన్స్ ఉంది, అది CY2N అనమాట. సో CY2N అనేది 2 కెపాసిటెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం నార్మల్గా తీసుకుంటామా ఇక్కడ మనకు లైన్ టు ఫేజ్ న్యూట్రల్, లైన్ టు ఫేజ్ కెపాసిటెన్స్ అంటారు. సో అది వచ్చేసి మనకు జనరల్గా CN/2 ఉంటుంది అనమాట. ఓకేనా. సో CN/2 ఉంటుంది. సో దిస్ ఇస్ ద లైన్ అంటే లైన్ యొక్క కెపాసిటెన్స్ వచ్చేసి మనకు CN/2 ఉంటుంది. సో అప్పుడు మనం నార్మల్గా తీసుకుంటే మనకి ఇక్కడ 1:2 ఉంటుంది. సో 1:2 అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఏది లైన్ కెపాసిటెన్స్ టు ఫేజ్ కెపాసిటెన్స్ తీసుకున్నప్పుడు మాత్రం 1:2 ఉంటుంది. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏముందంటే ఈచ్ కండక్టర్ ఇన్ని అంటే రేషియో ఆఫ్ కెపాసిటెన్స్ టు న్యూట్రల్ ఆఫ్ ఈచ్ కండక్టర్ అంటే ఇక్కడ మనం న్యూట్రల్ తీసుకున్నాం కదా, దీని టు ఇక్కడికి, దీని నుంచి ఇక్కడికి. సో ఇది తీసుకుంటే మనకి ఏముంటుంది CN అంటారు.
ఇది సిఎన్ఏ అంటారు. అంటే ఇక్కడ తీసుకుంటే ఇది 1:1 అనమాట. అంటే మనకు ఈచ్ కండక్టర్ టు న్యూట్రల్ ఓకేనా. సో బిట్వీన్ టూ కండక్టర్ లైన్. సో ఈ రెండు కండక్టర్స్ మధ్యలో ఈ న్యూట్రల్ తీసుకుంటే కండక్టర్ టు న్యూట్రల్ 1 ఉంటుంది. అండ్ ఈ ఫేజ్ కూడా తీసుకుంటే ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు సిమెట్రికల్ స్పేసింగ్ అన్నాడు కాబట్టి సో దర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ కెపాసిటెన్స్ అనమాట. సో సేమ్ ఉంటుంది. సో ఈ కండక్టర్ నుంచి ఈ న్యూట్రల్ వరకు ఎంత కెపాసిటెన్స్ ఉంటుందో ఈ బి కండక్టర్ నుంచి ఈ న్యూట్రల్ వరకు కూడా అంతే కెపాసిటెన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, మనకు ఆన్సర్ వచ్చేసి 1:1 ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఇక్కడ 1:2కి వెళ్తారు ఓకేనా. సో 1:2కి వెళ్ళడం జరుగుతుంది. సో 1:2 ఎప్పుడు వస్తుంది, బిట్వీన్ లైన్ టు ఫేజ్ కెపాసిటెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు 1:2 వస్తుంది ఓకేనా. రైట్. సో అక్కడ మనకు లైన్ టు ఫేజ్ ఆర్ ఫేజ్ టు లైన్, సో ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అప్పుడు 1:2, 2:1 అనేది పోతారు. కానీ యాక్చువల్గా ఇక్కడ మనకు అడిగింది లైన్ టు, అంటే ఈ ఈచ్ కండక్టర్ టు న్యూట్రల్ అడిగాడు కాబట్టి 1:1 అనేది రావడం జరుగుతుంది ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనమాట ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద 130 క్వశ్చన్ రైట్. సో 130 క్వశ్చన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇన్ హెచ్విడిసి మోనోపోలార్ లింక్. సో హెచ్విడిసి మోనోపోలార్ లింక్ యూజువల్లీ ద పోలీస్. సో యాక్చువల్లీ ఇక్కడ మనం తీసుకుంటామా, మీరు హెచ్విడిసి తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ నుంచి మనకి ఏసీ వస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏసీ వస్తుంది. దీన్ని మనం రెక్టిఫైర్ యూజ్ చేసి డీసీకి కన్వర్ట్ చేస్తాం. సో డీసీకి కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రావడం జరుగుతుంది. సో చాలా వరకు ఏం చేస్తారంటే ఈ నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ని పోల్కు కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఈ విధంగా పోల్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఓకే. సో ఈ విధంగా పోల్ ఉంటుంది కదా, ఈ పోల్కు మాత్రము నెగిటివ్ అనేది మనకు క్యారీ చేయడం జరుగుతుంది. అండ్ వేరేస్ పాజిటివ్ వచ్చేసి గ్రౌండ్ చేస్తారు. సో పాజిటివ్ వచ్చేసి గ్రౌండ్ చేస్తారు. సో ఓన్లీ నెగిటివ్ మాత్రమే పోల్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. సో మోనోపోలార్ లింక్ అంటే ఒకటే కండక్టర్ ఉంటుందంట. సో ఆ ఒక్క కండక్టర్ కూడా ఓన్లీ నెగిటివ్ టెర్మినల్ మాత్రమే వాడతారు అనమాట. అండ్ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి మనం గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద ఎండ్ సో ఇదేంటి, మనం సెండింగ్ ఎండ్లో మనం ఏం చేస్తున్నాం, సెండింగ్ ఎండ్లో వచ్చేసి మనము ఏసీ టు డీసీకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఏసీ టు డీసీకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ వాడేది రెక్టిఫైర్. అండ్ ఇక్కడ మనకు ఎండింగ్లో వచ్చేసి ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇన్వర్టర్ ఉంటుంది. సో ఇన్వర్టర్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేస్తారు. సో ఇక్కడ మాత్రం ఒకటే కండక్టర్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఎర్తింగ్ అనేది చేస్తారు అనమాట ఓకేనా. సో పాజిటివ్ ఎర్తింగ్ చేస్తారు అండ్ నెగిటివ్లో మనకు క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే టు రెడ్యూస్ ద కరోనా లాస్ అనమాట ఓకేనా. సో కరోనా లాస్ రెడ్యూస్ చేయడానికి నెగిటివ్ టెర్మినల్ని క్యారీ చేస్తారు అనమాట ఓకేనా. సో అది మోనోపోలార్ తీసుకుంటే, అదే బైపోలార్ తీసుకుంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆ రెండు కూడా మనము క్యారీ చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద 130 క్వశ్చన్. నౌ కమింగ్ టు ద 131 క్వశ్చన్. సో 131 క్వశ్చన్. సో ఇక్కడ ఏం అడిగాడు, ద కరోనా లాస్ విల్ బి మోర్ ఫర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఎక్సెప్ట్. సో ఇక్కడ మనకు కరోనా లాస్ గురించి అడిగాడు రైట్. సో ఇక్కడ కరోనా లాస్ గురించి అడిగాడు. సో కరోనా లాస్ ఈజ్ ఏ ట్రాన్స్మిషన్ కండక్టర్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చే పవర్ లాస్ని మనం కరోనా లాస్ అంటాము ఓకేనా. సో కండక్టర్లో వచ్చే లాస్ ఏదైతే ఉంటుందో, ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్లో వచ్చే లాస్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ లాస్ని మనం కరోనా లాస్ అంటాం. సో దానికి మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో పవర్ లాస్ ఆఫ్ కరోనా లాస్ యొక్క ఫార్ములా ఏముంటుందంటే, సో 241 into by delta f plus 25 vn into vn minus vcd whole square under root of r by dm. సో ఇది మనకున్న ఫార్ములా ఓకేనా. సో ఇది వచ్చేసి యూనిట్స్ వచ్చేసి మనకు కిలోమీటర్ పర్ ఫేజ్ అంటారు ఓకేనా. సారీ, కిలోవాట్ పర్ కిలోమీటర్ పర్ ఫేజ్ అంటారు ఓకే. సో ఇది మనకుండే కరోనా లాస్ యొక్క ఫార్ములా అనమాట. సో దీన్ని బట్టి మనం ఈజీగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేసి ఉంటాం. సో ఇక్కడ చూడండి, కరోనా లాస్ విల్ బి మోర్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నాడు ఓకే. సరే చూద్దాం. ఫర్ లార్జ్ సైజ్ ఆఫ్ ద కండక్టర్, ఇక్కడ లార్జ్ సైజ్ ఆఫ్ ద కండక్టర్ మనం తీసుకుంటాము. ఇక్కడ చూడండి, లార్జ్ సైజ్ అంటే ఇక్కడ ఇక్కడ మనం తీసుకున్నట్టయితాము. సో ఇక్కడ డెల్టా అంటే ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్ అనమాట. ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్ ఇది. అండ్ ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీ.
అండ్ ఇక్కడ విఎన్ అంటే సిస్టమ్ వోల్టేజ్ అది 130 kV లేకపోతే 220 kV అనేది సిస్టమ్ వోల్టేజ్. అండ్ ఇక్కడ విసిడి, సో విసిడి అంటే క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ అంటారు. క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ అంటారు. డిస్క్రిప్టివ్ వోల్టేజ్ అంటారు. ఓకే. అండ్ ఇక్కడ స్మాల్ ఆర్ వచ్చేసి రేడియస్ ఆఫ్ కండక్టర్ అనమాట. రేడియస్ ఆఫ్ కండక్టర్. అండ్ డి వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్. ఓకేనా. సో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. ఓకే. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే రైట్ వెళ్ళిపోయింది. రైట్. సో ఇది ఫార్ములాస్. ఇక్కడ చూడండి పవర్ లాస్ అనేది ఎలా వేరీ అవుతుందో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సిస్టమ్ వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది అండ్ క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకు ఇది ఉందో, సో రేడియస్ ఏదైతే ఉందో ఇది వేరీ కాదన్నమాట. ఎందుకంటే ఒకసారి మ్యానుఫ్యాక్చర్ చేసామంటే అది వేరీ కాదు. అండ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా వేరీ కాదన్నమాట. ఎందుకంటే ఒకసారి మనము దాన్ని క్యారీ చేసామనుకోండి, సో దాన్ని ఒకసారి లేఅవుట్ చేసామనుకోండి, సో ఇక్కడ డిస్టెన్స్ ఏం చేంజ్ కాదనమాట బిట్వీన్ ద కండక్టర్స్. సో ఇక్కడ వేరే అయ్యేటి ఏంటిది, సో ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క లాగా ఉంటుంది ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్ అనేది. సో అదేవిధంగా ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ కూడా ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ లోడ్. సో ఎక్కువ లోడ్ ఉంటే మనకు ఫ్రీక్వెన్సీ తగ్గడం, సో లోడ్ తక్కువ అయితే మనకు ఫ్రీక్వెన్సీ పెరగడం. సో ఆ విధంగా మనకు ఫ్లక్చువేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సిస్టమ్ వోల్టేజ్ కూడా మనకు ఒక్కోసారి మనకు అప్ అండ్ డౌన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ కూడా మనకు మెయిన్ ఫ్లక్చువేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు రేడియస్ అండ్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటాయి అండ్ రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా మనకు వేరే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే ఏమి ఇచ్చాడు క్వశ్చన్, సో కరోనా లాస్ విల్ బి మోర్ ఫర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అన్నాడు. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ ఫర్ లార్జ్ సైజ్ ఆఫ్ ద కండక్టర్ ఎక్సెప్ట్ అన్నాడు. సో ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇదే వస్తుంది. ఓకేనా. అండ్ ఫర్ లో వాల్యూస్ ఆఫ్ ఎయిర్ డెన్సిటీ కరెక్షన్ ఫ్యాక్టర్, సో ఇక్కడ మనం ఎయిర్ డెన్సిటీ కరెక్షన్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇది లో ఉంటే ఇది హై ఉంటుంది. ఓకేనా. సో ఇది లో ఉంటే ఇది హై ఉంటుంది. ఫర్ హయ్యర్ వాల్యూస్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఓకేనా. సో ఇక్కడ సప్లై ఫ్రీక్వెన్సీ పెరిగింది అనుకోండి, సో ఆటోమేటిక్గా పవర్ లాస్ కూడా పెరుగుతుంది. అండ్ ఫర్ స్మాలర్ హైట్ ఆఫ్ ద కండక్టర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ మనము డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ తీసుకుంటే, యాక్చువల్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ కూడా మనం తీసుకుంటే, సో ఇక్కడ మనము ఇది తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ కూడా మనకు ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. ఓకే. సో ఎక్సెప్ట్ అంటే ఏంది, ఓన్లీ మనం ఇక్కడ రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద నాట్ బిట్వీన్ ద కండక్టర్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అనమాట. ఓకే. సో డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్, రైట్. సో ఫ్రమ్ ద గ్రౌండ్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు 131 క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ 132 క్వశ్చన్ అమ్మా. సో ఐ విల్ బి బ్యాక్ విత్ 132 క్వశ్చన్. ఎందుకంటే మనకు లెంత్ వీడియో లెంత్ ఎక్కువ అవుతే మనకు ఎక్కువ అవుతుందమ్మా. సో దానివల్ల తీసుకోవట్లేదు. సో అందుకోసం అని ఐఎమ్ ఎండింగ్ ఫర్ 131 క్వశ్చన్. ఓకే. సో ఐ విల్ బి బ్యాక్ విత్ 132 క్వశ్చన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా. సో థ్యాంక్ యూ.